వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. కూటమి నేతల అక్రమ మైనింగ్ అరాచకాలపై వైసీపీ పోరాటానికి సై అంది. పంచదార్ల గ్రామంలోని పవిత్రమైన ఫణిగిరి కొండను పిండి చేస్తూ సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా చలో పంచదార్ల పేరిట కొండల కదిలి వచ్చిన జనసందోహం, వేలాది బైకులు, వందలాది కార్లతో కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ర్యాలీతో పంచదార్ల పరిసర ప్రాంతాలు రగిలిపోయాయి. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు గుడివాడ అమర్నాథ్ కొండను పరిశీలించి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రేపు ఉదయానికి మైనింగ్ వాహనాలు కొండపై కనిపిస్తే నడి రోడ్డుపై ధర్నా చేస్తామంటూ బొత్స ఇచ్చిన డెడ్ లైన్ వెనుక ఉన్న అసలు సీన్ ఏంటి? రోజు సనాతన ధర్మం మాట్లాడే కూటమి నేతల సనాతన ధర్మం ఇప్పుడు ఏమైంది అని వైసీపీ నిలదీతపై ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చూద్దాం. చిన్న చిన్న వ్యక్తులు కాదు, ఏకంగా ఎంపీ, ఎమ్మెల్యే కలిసి కొండలను మింగేస్తున్నారు అంటూ బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణలతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ప్రజా ఉద్యమంగా మారకముందే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, లేకపోతే శివుడి మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో అదే పరిస్థితి కూటమి నేతలకు పడుతుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ పోరాటం, ఫణిగిరి కొండలపై జరుగుతున్న మైనింగ్ ఆందోళన కూటమి ప్రభుత్వాన్ని మరో ఇరకాటంలో పడేసింది. అక్రమ మైనింగ్ ను అడ్డుకోవటానికి వందలాది కార్లు, వేలాది బైకులతో రీజనల్ కోఆర్డినేటర్లు, మాజీ మంత్రులంతా ఒక్కటై పంచదార్లకు క్యూ కట్టారు. మీడియా సాక్షిగా అక్రమ మైనింగ్ ఆనవాళ్లను బయటపెట్టిన బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వానికి ఆఖరి హెచ్చరిక జారీ చేశారు. అసలు ఫణిగిరి కొండపై ఏం జరుగుతోందంటూ కూటమి పెద్దల దోపిడీపై బొత్స లేవనెత్తిన ప్రశ్నలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ అరాచకాలు శృతిమించాయంటూ వైఎస్ఆర్సీపీ తీవ్ర ఉద్యమ బాట పట్టింది. రాంబిల్లి మండలంలోని చారిత్రాత్మక పంచదార్ల గ్రామంలో ఉన్న ఫణిగిరి కొండను కూటమి నేతలు గుల్ల చేస్తున్నారంటూ చలో పంచదార్ల పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది బైకులు, వందలాది కార్లతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలి వచ్చాయి. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ తదితర ముఖ్య నేతలంతా కలిసి ఫణిగిరి కొండపై జరుగుతున్న అక్రమ తవ్వకాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. పంచదార్ల కొండలను కాపాడుకోవటానికి తాము ధర్మ పోరాటం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నది చిన్న చిన్న వ్యక్తులు కాదని, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం కొండలను దోచుకుంటున్నారని ఆరోపించారు. రోజువారీ ప్రసంగాలలో సనాతన ధర్మం అని మాట్లాడే కూటమి పెద్దలు ఇక్కడ కొండలు దోచేస్తుంటే మీ సనాతన ధర్మం ఎక్కడికి పోయింది అని బొత్స నిలదీశారు. కళ్ళుంటే వచ్చి ఫణిగిరి కొండపై జరుగుతున్న విధ్వంసాన్ని చూడాలి అని సవాల్ విసిరారు. ఈ వ్యవహారాన్ని, వాస్తవాలను ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే మీడియాను కూడా ఇక్కడికి తీసుకువచ్చామని బొత్స వివరించారు. ఈ ప్రభుత్వంలో, ఓటు ప్రభుత్వంలో అక్రమంగా ఉంటున్న పార్లమెంట్ సభ్యుడు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉంటున్న అక్రమంగా ఉంటున్న శాసనసభ్యుడు ఇద్దరు భాగస్వాములై ఆ పవిత్ర దేవాలయాన్ని ఇక్కడికి వచ్చాం. మరి రోజు చెప్తారు కదా, హిందూ ధర్మం అంటారు, సనాతన ధర్మం అంటారు, ఆ ధర్మాన్ని కాపాడుకోవాలంటారు, దేవాలయం పరిరక్షణ మా తాలూకా ప్రధాన ఏదైనా అంటారు. ఎక్కడుంది మీ ప్రధాన ఎజెండా? కూటమి నాయకులు అడుగుతున్నాం, ఇవాళ ప్రజలు అడుగుతున్నాం, ఎక్కడుంది మీ సనాతన ధర్మం? రండి రండి, వచ్చి చూడండి పనులుంటే. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం పెద్ద ప్రజా ఉద్యమంగా మారకముందే జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుని అక్రమ తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రేపు ఉదయానికి మైనింగ్ వాహనాలు పంచదార్ల కొండపై ఉంటే సహించేది లేదని, వాహనాలు కనుక కొండపై ఉంటే నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడతామని అల్టిమేటం జారీ చేశారు. పంచదార్ల ఫణిగిరి కొండ కోసం వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టిన ఈ ధర్మ పోరాటం మున్ముందు ఎలాంటి మలుపు తిరుగుతుంది? బొత్స సత్యనారాయణ ఇచ్చిన హెచ్చరికలు, డెడ్ లైన్లపై కూటమి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.